నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వరుణుడి జోరు. 2 రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు. కాసుల కక్కుర్తితో పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్న కొందరు ఖాకీలు. ఎన్నికల కోడ్ ముగియగానే ప్రక్షాళనపై ఉన్నతాధికారుల దృష్టి. ఎగ్జిట్ పోల్స్ పై ఎదురుదాడి పెంచిన ప్రతిపక్షాలు. విలువే లేదన్న మమత, స్టాక్ మార్కెట్ల కోసమేనన్న అఖిలేష్. కౌంటింగ్కు ముందు వేర్వేరుగా ఈసీని కలిసిన భాజపా, విపక్షాలు. ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడి 13 మంది దుర్మరణం. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించక ముందే హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్ణుడు ప్రతాపం చూపించాడు. భారీ ఉష్ణోగ్రతలు, ఉక్కపోత నుంచి జనానికి ఉపశమనం కల్పిస్తూ పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడ్డాయి. భాగ్యనగరం శివారు ప్రాంతాల్లో వాన దంచికొట్టగా వికారాబాద్, ఉమ్మడి వరంగల్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ గాలి దుమారంతో వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే వరుణుడి రాక మొదలైంది. హైదరాబాద్లోని ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, దోమలగూడ, ఉప్పల్, రామంతపూర్, బోడుప్పల్, మేడిపల్లి, కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, చింతల్, సూరారాం, బాలానగర్, బోయిన్పల్లి, మారేడుపల్లి, ప్యాట్నీ ప్యారడైస్, బేగంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయంగా మారాయి. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. రాకపోకలు సాగించేవారు అవస్థలు పడ్డారు. వికారాబాద్ జిల్లాలోని బంటారం, ధారూర్ మండలాల్లో భారీ వర్షం దంచుకొట్టింది. బట్వారం మండలం నాగవరం తండా సమీపంలో వాగు ఉధృతికి కారు వరదలో నిలిచిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన కారులోని 4 ప్రయాణికులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. వర్షాల తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనా అధికారి నారాయణ రెడ్డి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండవేడితో అల్లాడిన ప్రజానికం చల్లబడిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈదురు గాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడగా కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కేసముద్రంలో పలు ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గాలివాన బీభత్సంతో జనం ఉలిక్కిపడ్డారు. ఆరేపల్లిలో కొబ్బరి చెట్టు, రేగొండలో తాటి చెట్టుపై పిడుగుపడి కాలిపోయాయి. చిట్యాల మండలం శాంతినగర్, నవాబుపేట ప్రధాన రహదారిపై స్తంభాలు నేలకూలగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. పగలంతా ఎండలతో అల్లాడిన ములుగు జిల్లా వాసులు సాయంత్రానికి పడిన వర్షంతో ఊరట పొందారు. ఏటూరు, నాగారం, గోవిందరావుపేట, ములుగు, వాజేడు మండలాల పరిధిలో గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. కోతలు కోసి కల్లాల్లో ఆరబోసిన వరి కుప్పలు తడవకుండా రైతులు టార్పాలిన్లు కప్పి జాగ్రత్త పడ్డారు. సిద్దిపేట జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట మండలం గూడూరు దర్గా వద్ద మర్రి చెట్టు కొమ్మ విరిగిపడి కారు ధ్వంసమైంది. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పడిన భారీ వర్షంతో గుండివాగు వద్ద ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ఫలితంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. బెజ్జూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలుల ధాటికి ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఇంట్లోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసిపోయాయి. వారాంతపు సంతకు వచ్చిన వ్యాపారులు నష్టపోయారు. పెద్దపల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాల్లో భారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షానికి జనం బెంబేలెత్తిపోయారు. మంథని మండలం ఉప్పట్లలో తాటి చెట్టుపై పిడుగు పడగా ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. చాలా గ్రామాల్లో పిడుగుల వర్షానికి జనం భయాందోళనకు గురయ్యారు. యాదగిరిగుట్టలో చిరుజల్లులకు వాతావరణం చల్లబడి భక్తులు ఉపశమనం పొందారు. నైరుతి రుతుపవనాలు కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని 1-2 రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
సెల్ ఫోన్ను దొంగలించేందుకు వచ్చిన ఇద్దరు దొంగలను బాధితుడు చాకచక్యంగా పట్టుకున్నాడు. హైదరాబాద్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో బాధితుడిపై దుండగులు దాడి చేసినా బెదరకుండా వారిని ఎదిరించి పోలీసులకు అప్పగించాడు. వెంగళరావు నగర్ కాలనీ ప్రధాన రోడ్డుపై ఉన్న లక్కీ హాస్టల్ వద్దకు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరు అపరిచితులు వచ్చారు. బంధువుల అడ్రస్ తెలియడం లేదని ఫోన్ ఇస్తే మాట్లాడి ఇచ్చేస్తామని పల్లపోతు జాషువాను వారు కోరారు. నంబర్ డయల్ చేసినట్లు నటించి బైక్ స్టార్ట్ చేసి పారిపోయేందుకు ఇద్దరూ యత్నించారు. దీంతో అడ్డగించిన జాషువాను దొంగలు కత్తితో దాడికి పాల్పడ్డారు. అయినా సాహసంతో ఇద్దరిని పట్టుకున్నాడు. బైక్ తాళం చెవులను లాక్కోవడంతో జాషువాపై వారు దాడికి దిగారు. నిందితుల నుంచి తనను కాపాడుకోవడానికి ప్రతిఘటిస్తున్న క్రమంలో హాస్టల్ సిబ్బంది అక్కడికి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. దొంగలను మధురానగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాషువా ధైర్య సాహసాలను స్థానికులు పోలీసులు అభినందించారు. तोड़ दी चाबी। चाबी किसका? ఏమైంది ఏమైంది బ్రదరు? ఫోన్ కింద లేరే? ఫోన్ తీసుకున్నారు? ఎక్కడికి వెళ్ళేది? ఆగండి ఆగు. కత్తి పక్కన పెట్టు, పెట్టు పక్కన పెట్టు. ఇంకా మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లి బృందం ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి 13 మంది మృతి చెందగా మరో 15 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. మృతుల్లో 4 చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రుల్లో 13 మందిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని భోపాల్కు తరలించినట్టు జిల్లా కలెక్టర్ హర్ష దీక్షిత్ చెప్పారు. పెళ్లి బృందం రాజస్థాన్ నుంచి వచ్చినట్టు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ భూ వివాద కేసు మాఫీకి 3 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన కుషాయిగూడ ఇన్స్పెక్టర్ ఎస్ఐ, 30,000 డిమాండ్ చేస్తూ పట్టుబడిన మాదాపూర్ ఎస్ఐ, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయకుండా ఉండేందుకు 5 లక్షలు అడిగిన చైతన్యపురి కానిస్టేబుళ్లు. ఇది ఈ ఏడాది 5 నెలల వ్యవధిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన అవినీతి పోలీస్ అధికారుల చిట్టా. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే. రానివి ఇంకా చాలానే ఉన్నాయి. శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా అవినీతికి పాల్పడే వారిలో మాత్రం ఇసుమంతైనా మార్పు రావడం లేదు. పనితీరు, సాంకేతికత వినియోగంలో రాష్ట్ర పోలీసులకు దేశవ్యాప్తంగా ఎనలేని కీర్తి వచ్చింది. కొందరు పోలీసులు మాత్రం శాఖకు అవినీతి మరక అంటిస్తున్నారు. లంచం తీసుకోవడం, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అవ్వడమే ఇందుకు నిదర్శనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నా పలు పోలీస్ స్టేషన్ల సిబ్బంది తీరు మారడం లేదు. కళ్లెదుట సహచరులు సస్పెన్షన్ వేటుకు గురై ఛార్జ్ మెమోలు అందుకుంటున్నా కొందరు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు దర్జాగా చేతివాటం చూపిస్తున్నారు. పోలీసు ఠాణాల్ని సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చి అందినంత దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు ఠాణాల్లో పనిచేసే సిబ్బందికి క్రమశిక్షణ లోపించిందనే విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడ్డం అవినీతి అధికారులకు వరంగా మారింది. కొందరు ఇన్స్పెక్టర్లు సివిల్ దుస్తుల్లోనే విధులు నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. రాత్రి విధులకు డుమ్మా కొడుతూ పబ్లు, బారుల్లో గడుపుతున్నారని సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో 4 ఎస్ఐలకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. కొన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు అందగానే దళారులు రంగంలోకి దిగుతున్నారు. అంతా మేం చూసుకుంటామంటూ కేసు తీవ్రతను బట్టి రేటు గట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. దళారుల మాటలు నమ్మి కమిషన్పై ఆశతో ప్రజాభవన్ వద్ద మద్యం మత్తులో డివైడర్ను ఢీకొట్టిన కేసులో
మాజీ ఎమ్మెల్యే కుమారుణ్ణి తప్పించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు కొలువులకు దూరమయ్యారు. ఇదే తరహాలో తూర్పు మండలం పరిధిలో ఒక ఇన్స్పెక్టర్ రోడ్డు ప్రమాదం కేసు తారుమారు చేసే సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దక్షిణ మండలం పరిధిలోని 2 పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ఇన్స్పెక్టర్లు అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యారు. ఇప్పటికీ ఆ 2 ఠాణాల సిబ్బంది పనితీరులో మాత్రం మార్పు రాలేదు. ఏ కేసు నమోదు చెయ్యాలన్నా దళారిని ఆశ్రయించాల్సిందేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాచకొండ పరిధిలోని ఓ ఠాణాకు అధికంగా భూ వివాద ఫిర్యాదులు వస్తుంటాయి. వీటి పరిష్కారానికి దళారులు రంగంలోకి దిగుతారు. రాత్రిళ్లు స్టేషన్లోనే పంచాయతీలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఒక ఎస్ఐను ఉన్నతాధికారి మందలించినట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలోని ఠాణాల్లో వరుస ఏసీబీ దాడులు, సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులతో ఏళ్ల తరబడి ఒకే ఠాణాలో పాతుకుపోయిన అధికారులు, సిబ్బందిని గుర్తిస్తున్నారు. లూప్ లైన్లో ఉన్న సమర్థుల్ని గుర్తించే పనిలో ఉన్నట్లు సమాచారం. జూన్ 2వ వారంలో పలు పోలీస్ స్టేషన్లను పూర్తిగా ప్రక్షాళన చేసి అవినీతి మరకను కొంతైనా చెరపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇందుకోసం అన్ని మీడియా సంస్థలకు ఈసీ ఆహ్వానాలు పంపింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన 7 దశల ఎన్నికలు శనివారంతో ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. 2019 లోక్సభ ఎన్నికల వరకు ప్రతి దశ ఎన్నికల తర్వాత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు మీడియా సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈసారి ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు కొన్ని గంటల ముందు అధికార ప్రతిపక్షాలు ఈసీ తలుపు తట్టాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని మార్గదర్శకాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరాయి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పార్టీలు దేశ ఎన్నికల ప్రక్రియ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా హింస, అశాంతి వంటి ప్రయత్నాలను నిరోధించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో కూడిన ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఈసీ అధికారులను కలిసి ఓ మెమోరాండం సమర్పించింది. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయడానికి జరుగుతున్న యత్నాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. పటిష్టమైన ఎన్నికల ప్రక్రియకు వ్యతిరేకంగా ఇండియా కూటమి చేసిన ప్రయత్నాలు ప్రజాస్వామ్య సంస్థలపై ప్రత్యక్ష దాడిగా పీయూష్ గోయల్ అభివర్ణించారు. అంతకుముందు పలువురు ఇండియా కూటమి నేతలు కూడా ఈసీ అధికారులను కలిశారు. జూన్ 4న ఈవీఎంల ఫలితాలను ప్రకటించే ముందు అన్ని మార్గదర్శకాలను అనుసరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇచ్చిన నినాదం 4 సౌ పార్, 400కి పైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి ఎన్డీఏ ఎన్నికల బరిలో దిగింది. ఎగ్జిట్ పోల్స్ లో అనేక సంస్థలు ఎన్డీఏ 350కి పైగా స్థానాలు సాధిస్తాయని అంచనా వేశాయి. 3 సంస్థలు అయితే ఎన్డీఏ 400కి పైగా స్థానాలు సాధిస్తుందని జోస్యం చెప్పాయి. మరి ఎన్డీఏ తన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనేది మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపుతో తేలనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400 లోక్సభ సీట్లన్న లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచారం చేసింది. భాజపానే సొంతంగా 370 స్థానాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ తమ అంచనాలు వెల్లడించాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏదే వరుసగా 3వ అధికారమని కుండబద్దలు కొట్టి చెప్పాయి. అయితే 400కు పైగా సీట్లన్న లక్ష్యం సాధ్యమా కాదా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎన్డీఏకు 400కి పైగా స్థానాలు సాధ్యమేనని ముఖ్యంగా 3 ప్రముఖ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందులో ఇండియా టుడే, ఇండియా టీవీ, టుడేస్ చాణక్య ఉన్నాయి. ఎన్డీఏకు 385 నుంచి 415 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేసింది. ఎన్డీఏ 371 నుంచి 401 స్థానాలు సాధిస్తుందని ఇండియా టీవీ తెలుపగా 361 నుంచి 401 చోట్ల ఎన్డీఏ గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ప్రకటించింది. కేంద్రంలో అధికారం చేపట్టాలంటే 80 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ కీలకమైంది. యూపీలో గతసారి భాజపాకు 62 సీట్లు రాగా ఈసారి గతం కన్నా ఎక్కువ సీట్లే వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. చాణక్య 61 నుంచి 75, ఇండియా టుడే 67 నుంచి 72, ఇండియా టీవీ 70 నుంచి 74 సీట్లను యూపీలో భాజపా సాధిస్తుందని పేర్కొన్నాయి. 400 సీట్లు గెలిచేందుకు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళతో పాటు బంగాల్, ఒడిశాలలో భాజపా బలపడటం కూడా ప్రధాన కారణమని 2019 కన్నా ఎక్కువ స్థానాల్లో ఆ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆయా ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. 42 స్థానాలున్న పశ్చిమ బంగాల్లో భాజపాకు 26 నుంచి 31 సీట్లొస్తాయని ఇండియా టుడే తెలిపింది.
20 స్థానాలున్న కేరళలో 2 నుంచి 3 సీట్లలో భాజపా గెలుస్తుందన్న అంచనాలున్నాయి. 39 నియోజకవర్గాలున్న తమిళనాడులో భాజపా ఒంటరిగా పోటీ చేసిన స్థానాల్లో 1 నుంచి 3 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశారు. ఇక 28 స్థానాలున్న కర్ణాటకలో 23 నుంచి 25 స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 17 స్థానాలున్న తెలంగాణలో భాజపాకు 11 నుంచి 12, 25 సీట్లున్న ఏపీలో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 నియోజకవర్గాలు వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఒంటరిగా 303 స్థానాలు గెలుచుకుంది. ఎన్డీఏకు 352 స్థానాలు దక్కాయి. ఈసారి భాజపాకు గతసారి కంటే ఎక్కువ స్థానాలే వస్తాయని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అంచనా వేశారు. తాజాంశాన్ని చూస్తున్న ములుగు జిల్లాలో మావోయిస్టులు పెట్టిన బాంబు పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు. వాజేడు మండలం కొంగల గ్రామంలో కట్టెలు కొట్టేందుకు 5 వ్యక్తులు అడవికి వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు పెట్టిన బాంబు పేలింది. ఈ ఘటనలో ఇల్లందుల యేసు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో అనేక మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో మావోయిస్టులు కూడా దాడులకు యత్నించినట్టు తెలుస్తోంది. పదేళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ట్యాంక్ బండ్పై కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. జయ జయ హే తెలంగాణ పూర్తిస్థాయి గీతావిష్కరణ సమయంలో 5,000 మంది శిక్షణ పోలీసులు చేసిన ఫ్లాగ్ మార్చ్ చూపర్లను కళ్లు తిప్పుకోనివ్వలేదు. వేడుకల్లో బాణాసంచా పేలుళ్లు, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వర్షం కురుస్తున్నప్పటికీ గవర్నర్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని ఆశాంతం ఆసక్తిగా తిలకించారు. రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకల్ని సర్కార్ అట్టహాసంగా నిర్వహించింది. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై 10 ఏళ్ల పండుగ పేరుతో రాష్ట్ర చరిత్ర వైభవాన్ని చాటేలా పండుగ జరిపింది. తెలంగాణ కళాకారుల ఆట పాట ఆకట్టుకున్నాయి. విద్యుత్ వెలుగుల్లో ట్యాంక్ బండ్ మిలమిలా మెరిసిపోయింది. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గవర్నర్ రాధాకృష్ణన్తో కలిసి చేతివృత్తుల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఫుడ్ స్టాళ్లను పరిశీలించారు. వర్షంలోనే 10 ఏళ్ల పండుగ సాంస్కృతిక వేడుకల్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కళా ప్రదర్శనల్ని ఆశాంతం తిలకించారు. అనంతరం జయ జయ హే తెలంగాణ పూర్తి గీతాన్ని ఆవిష్కరించారు. ఈ గీతానికి 5,000 మంది ట్రైనీ పోలీసులు ఫ్లాగ్ వాక్ చేస్తూ జై తెలంగాణ నినాదాలతో ముందుకు కదిలారు. జయ జయ హే గీత రచయిత అంత్యశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని మంత్రులు, ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్రను, వైభవాన్ని చాటి చెప్పేలా 17 రకాల కళారూపాలు ప్రదర్శించారు. వర్షంలోనూ ఘట విన్యాసం, ఒగ్గుడోలు, గుస్సాడి, థింస, చిందు యక్షగానం తదితర కళారూపాల ప్రదర్శన ఆద్యాంతం కన్నుల పండుగగా సాగింది. అనంతరం తెలంగాణకు నృత్య నీరాజనం పేరుతో సాగిన పేరిణి తదితర నృత్య రూపాలు వీక్షకుల మదిని దోచాయి. దశాబ్ది వేడుకల్లో రంగురంగుల బాణసంచా పేలుళ్లను చూస్తూ ప్రజలు చప్పట్లతో కేరింతలు కొట్టారు. చివరగా ఏర్పాటు చేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్యాంక్ బండ్ పరిసరాలు మొత్తం జై తెలంగాణ, జై భారత్ నినాదాలతో మారుమోగాయి. ట్యాంక్ బండ్ వద్ద భారీ వర్షానికి తెలంగాణ దశాబ్ది వేడుకల్ని చూసేందుకొచ్చిన ప్రజలు తడిసిపోయారు. వర్షంలోనే బాణసంచా వెలుగుల్ని ప్రజలు తిలకించారు. వానను ఆస్వాదిస్తూనే జై తెలంగాణ, భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగించారు. హైదరాబాద్
హైదరాబాద్లో కొన్ని ప్రదేశాల్లో ఆకతాయిలు హద్దు అదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ఖరీదైన బైక్లు, కార్లతో చక్కర్లు కొడుతున్నారు. గ్యాంగులుగా ఏర్పడి వెతుక్కుని మరీ స్టంట్లు వేస్తున్నారు. రాయదుర్గం పరిధిలోని టీ హబ్ మై హోమ్ బూజా వద్ద పోకిరీలను ఆపడం ఎవరి తరం కావడం లేదు. విన్యాసాలు చేస్తూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఈటీవీ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారి ఆట కట్టించారు. ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి 51 మంది ఆకతాయిలను అరెస్టు చేశారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలతో నగరమంతా చక్కర్లు కొట్టడంతో పాటు విన్యాసాలు చేస్తున్నారు. ఒకప్పుడు కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ మార్గ్, ఉప్పల్ రింగ్ రోడ్డు సమీపాల్లో గుంపులు గుంపులుగా బైకులపై సంచరిస్తూ విన్యాసాలు చేసేవారు. ఆ ఏరియాల్లో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించేసరికి అక్కడి నుంచి మకా మార్చారు. తనిఖీలు ఎక్కువ కావడంతో రాయదుర్గంలోని మై హోమ్ భూజా, టీహబ్ వంటి ప్రాంతాల్ని ఎంచుకుంటున్నారు. రాయదుర్గం వైపు వెళ్లేందుకు కొండను తొలచి నిర్మించిన లింకు రోడ్డు ఇందుకు అనుకూలంగా ఉండడం, అక్కడ ఎక్కువగా వాహన రాకపోకలు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం ప్రాంతంలో ఉన్న లింకు రోడ్డులో రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువగా వాహనాల రద్దీ ఉండదు. టీహబ్, మైహూమ్ భూజా ఎత్తైన భవనాలు ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం ఇంతకంటే మంచి లొకేషన్ దొరకదని ఆకతాయిలు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకేముంది, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలపై రేసింగ్లు నిర్వహిస్తున్నారు. లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. రేసింగ్లు, బైకు స్టంట్లు తరచుగా జరుగుతున్నా వీటికి సంబంధించిన వీడియోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాకే పోలీసులు హడావిడి చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నిందితుల్ని పట్టుకున్నా పెట్టి కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈటీవీ ఈ అంశాన్ని మాదాపూర్ డీసీపీ వినీత్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రత్యేక పోలీసు బృందాల్ని రంగంలోకి దింపారు. శనివారం రాత్రి 51 మంది ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై పలు ఐపీసీ, మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తిని నవీ ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కు చేరింది. నిందితుడు దీపక్ హవాసింగ్ గొగాలియా, లారెన్స్ బిష్నోయ్ గోల్డీబ్రార్ గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు. శనివారం హర్యానాలోని భివానీలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సోషల్ మీడియా గ్రూపులపై పోలీసులు నిఘా పెట్టారు. దీపక్ హవాసింగ్ ఇతర నిందితులకు సాయం చేస్తున్నట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ కు హాని కలిగించేందుకు కుట్ర జరుగుతోందని గతేడాది సెప్టెంబర్, అక్టోబర్లో పోలీసులకు సమాచారం అందింది. అనంతరం దర్యాప్తు చేసి 4గురిని అరెస్టు చేశారు. మీడియా మ్యాగ్నెట్ రూపర్ట్ మర్దోక్ 93 ఏళ్ల వయసులో 5వ పెళ్లి చేసుకున్నారు. ఆయన కంటే 25 ఏళ్లు చిన్నది రష్యాలో జన్మించిన విశ్రాంత పరమాణు జీవశాస్త్రవేత్త 67 ఏళ్ల ఎలీనా జుకోవాను మనవాడారు. కాలిఫోర్నియాలోని మార్దోక్ సొంత ఎస్టేట్లో శనివారం వారి వివాహం జరిగింది. ఈ విషయాన్ని ధృవీకరించిన మార్దోక్కు చెందిన న్యూస్ కార్ప్ వివాహానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. తమ నిశ్చితార్థం మార్చి నెలలో జరిగినట్టు కొత్త దంపతులు ప్రకటించారు. ఎలీనా జుకోవా రష్యా రాజకీయ నేత, బిలియనీర్ ఇంధన పెట్టుబడిదారు అలెగ్జాండర్ జుకోవా మాజీ సతీమణి. 1952లో వారసత్వంగా తండ్రి నుంచి న్యూస్ పేపర్ పొందిన మార్దోక్ ఆ తర్వాత న్యూస్ ఆఫ్ ది వరల్డ్, ది సన్ వార్తాపత్రికలను ప్రారంభించారు. అనంతరం అమెరికాలో స్థిరపడి న్యూయార్క్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వంటి పబ్లికేషన్స్ కొనుగోలు చేశారు. 1996లో 24 గంటల ఫాక్స్ న్యూస్ ఛానల్ను ప్రారంభించారు. 2013లో న్యూస్ కార్ప్ను స్థాపించారు.